అమ్మ రీతు, నీకు ఇంకా సిగ్గు రాలేదా? నిజంగా నువ్వంటే నాకు ఇష్టం. మీ పవన్ది నీది బాండింగ్ ఇష్టం. కానీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి రీతు. మరీ ఓవర్ చేయకూడదు. ఇప్పుడు మీకు ఒక పనిష్మెంట్ ఇచ్చారు. నాగార్జున సార్ ఈ వీక్ మొత్తం చేయమని దివ్యకి చెప్పారు. దివ్య చెప్పింది మాట్లాడుకోకుండా ఉండమని. నువ్వేం చేస్తున్నావమ్మా? అంటే పవన్ని హౌస్లో ఉంచుదాం అనుకోవట్లేదా నువ్వు? మంచి పిల్లోడు తల్లి, బాగా ఆడుతున్నాడు. నీ వల్ల తను బయటికి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నీకు ప్రేమ ఉండొచ్చు, బాండింగ్ ఉండొచ్చు, కానీ కొద్దిగా అదుపులో పెట్టుకో, ఓకేనా? కళ్యాణ్ కూడా నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, పనిష్మెంట్ అంటే మాట్లాడకుండా ఉండడం ఒక్కటే కాదు, ఇంకేమీ చేయకూడదు, పక్క పక్కన కూర్చోకూడదని క్లియర్గా చెప్తున్నా కూడా కళ్యాణ్ మీద అరుస్తున్నావు నువ్వు కుక్క అరిచినట్టు. నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా రీతు? ఆల్మోస్ట్ గేట్లు ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు అంత మంచి ప్లేయరు. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి, నువ్వెంత మంచిగా ఉండాలి, అలాంటిది చెప్పిన వాళ్ళ మీద ఎగురుతావా? నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా? ఇప్పుడు మళ్ళీ వీకెండ్లో నాగార్జున గారు వచ్చి పవన్ మీకు ఇచ్చిన పనిష్మెంట్ మీరు కరెక్ట్గా చేయలేదు, నువ్వు మళ్ళీ గేట్లు ఓపెన్ చేస్తాను బయటికి పో అంటే ఏం చేస్తావే రీతు? నువ్వు బాగా హౌస్లో ఉండి ఆ పిల్లల్ని బయటికి తోలే. ఎప్పటికైనా కొంచెం బుర్రా తెచ్చుకో. మీకేమనిపించింది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి రీతు బిహేవియర్ మీద.